ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఈరోజు మార్నింగ్ తొందర లేచిన అనమాట. ఈరోజు కూడా చెత్త బండి వచ్చి విజిలేసింది. సో అందుకని ఆ సౌండ్కి నిద్ర రాదు, ఇక పిచ్చిలేస్తుంది. తొందర లేసాము. పాపకైతే నైట్ చెప్పాను కదా అక్కడ కట్ చేసి పెట్టుకుంటున్నానని కడిగాను. దాంట్లోకి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. పాలకూర తోటకూర దాంట్లో పెసరపప్పు వేసి వండుతాను అనమాట. చాలా బాగా అవుతుంది. కడిగి నానబెట్టిన ఇది కూడా. సో ఇప్పుడైతే ఆ కర్రీ మీకు చూపిస్తాను, అందుకనే వీడియో స్టార్ట్ చేసిన, లేదంటే అయిపోయినాక స్టార్ట్ చేసేదాన్ని. కడాయి పెట్టి వీడియో స్టార్ట్ చేసిన. ఎలా చేయాలో చూపిస్తే చాలా బాగా అవుతుంది అనమాట, టేస్ట్ కూడా. సో ఇప్పుడైతే చూపిస్తాను మీకు. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగుతాయి అన్నమాట. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేగిపోయాను అనమాట. ఇప్పుడు మనం కడుక్కొని పెట్టుకున్న ఆకుకూర మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. పప్పు కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. మంచిగా వాటర్ అన్నీ పోయి కర్రీ గట్టిగా అయ్యే వరకు పెట్టుకోవాలన్నమాట. లైట్స్ కూడా కడిగేసాను కర్రీ చేసుకుంటా. 7:30 అవుతుంది. మా ఊళ్ళో వేస్తలేరు ఎందుకు. ఈ టైంకి లేచి పాప వస్తుండే. మా హస్బెండ్ ఇవ్వలే, పాపలు ఇవ్వలే. ఏం చేస్తున్నా? ఏమైందమ్మా లేస్తలేవు? ఇంకా లేవలే, పడుకోను. పోయామా? కర్రీ అయితే ఒక 2-3 మినిట్స్ అయితే అయిపోతుంది. నైట్ కొంచెం రైస్ ఉందనమాట, అది కొంచెం ఎగ్ రైస్ వేసేస్తాను ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్లోకి. పాపకైతే పాలు బనానా ఇచ్చేస్తాను ఈరోజు. ఆమె అంత మార్నింగ్ ఎగ్ రైస్ తినదు. సో ఆమెకైతే పాలు బనానా ఇచ్చేసి మేము కొంచెం ఎగ్ రైస్ చేసేసుకుంటాం. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. ఆఫ్ చేసేసాను. ఇంతే సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే ఎగ్ రైస్ చేస్తాను ఇప్పుడు. చూడు, మా పాప లేచి వచ్చేసింది. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ గ్లోరియా షిరీన్. ఐఎమ్ స్టడీయింగ్ యూకేజీ. మా పాపని ఇప్పుడే స్నానం చేయించి తీసుకొని వచ్చిన. మా కన్నప్పండు లేచి వచ్చిండు. కన్నప్పండు వచ్చిండు. కనిలు గుడ్ మార్నింగ్. రౌడీ వాడైతే. మా బాబు కూడా లేచి వచ్చిండు. మార్నింగ్ పాపకి స్కూల్కి రెడీ చేస్తాం కదా, గోల గోల ఉంటుంది. సో వాడు కూడా లేస్తాడనమాట. మార్నింగ్ లేస్తే వాడికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. రోజు ఇలానే జరుగుతుంది. కానీ ఇద్దరు పిల్లలు పాలు తాగుతున్నారు. ఎవరు ఫాస్ట్ తాగుతారో చూద్దాం. నువ్వు డ్రెస్ పైన మాత్రం అస్సలు వాడేసుకోవద్దు దయచేసి, ప్లీజ్. సరేనా? అయిపోతుంది ఫాస్ట్గా. సరేనా? మార్నింగ్ అయితే ఎగ్ రైస్ చేశాను కదా, అదే తింటున్నాం అనమాట మేము బ్రేక్ఫాస్ట్లోకి. మా బాబు చూడండి, వదిలేమని వాడు మాకు పెడుతుంటాడు, వాళ్ళ డాడీకి వడ్డిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఎగ్ రైస్ అయితే తింటున్నాము. తిన్న తర్వాత బాబుకి ఫుడ్ చేసి పెడతాను అనమాట. ఓట్స్. హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్కి. ఇప్పుడు బాబుకి ఆల్రెడీ ఫుడ్ పెట్టేశాను. దాంట్లో కొంచెం ఓట్స్, మిల్క్ ఎప్పుడు ఇస్తాను కదా, దాంట్లో కొంచెం అంత బెల్లం వేసి ఇప్పుడైతే బాబుకి తినిపిస్తాను. ఈ మధ్య మా బాబు చాలా పెద్దోడు అయిపోయాడు అనమాట. నేను ఏదైనా వర్క్ చేసుకుంటుంటే మా మమ్మీ వర్క్ చేసుకుంటుంది, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చూసి వెళ్ళిపోతున్నాడు. కిచెన్లో ప్లేట్స్ కడుగుతుంటే వచ్చి చూసి సైలెంట్గా వెళ్ళిపోయాడు అనమాట. ఏమనుకున్నాడేమో, అమ్మ ఈమె వర్క్ చేసుకుంటుంది ఎందుకులే అనేసి. ఇంతకుముందు అయితే వచ్చి వెళ్ళే వరకు కిచెన్లో నుంచి లాక్కొని వెళ్తుండే అనమాట. హాల్లోకి వెళ్ళే వరకు గుంజుకొని వెళ్తూనే ఉంటుండే. సో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట. సింక్ కూడా కడిగేశాను. కిచెన్లో వర్క్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇల్లు ఉడుస్తున్నాను అనమాట. అల్లు స్టార్ట్ చేశాను. అంత చెత్త అయిపోయింది. మా బాబుని కూడా ఫ్రెష్ అప్ చేయించి ప్లేట్స్ కడిగిన తర్వాత
వాడు పడుకున్నాడు, లేచిండు కూడా. సో ఇప్పుడైతే ఊడ్చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. మా వాడు చూడండి ఎట్లా కూర్చుండు, అలిగింది అనమాట నా పైన. ఎక్కడికో వెళ్ళడానికి తయారై కూర్చున్నట్లు కూర్చున్నాడు మనిషిలాగా. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. ఆకుకూర, సాంబార్, పాపడ్ పెట్టుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము. అయితే బాబుకి తినిపిస్తున్నాను. వాడు ఇల్లంతా రచ్చ చేసి పెట్టి టాయ్ బాక్స్ అంతా తీసి పడేసిండు. ఇల్లంతా టాయ్స్ అన్నీ పడేస్తున్నాడు. చూడండి మొత్తం వాడికి తినిపిస్తున్నాయి. ఎట్లా ఆడుకుంటున్న తర్వాత చదువుకోవచ్చులే అని ఇంక వదిలేసిన. వాడు అన్నీ తీసి ఇల్లంతా ఇస్తున్నాడు. సో ఇప్పుడైతే వాడికి తినిపించేస్తున్నా. పాపని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసిన అనమాట. స్కూల్ నుంచి వచ్చినాక తనకైతే బనానా ఇచ్చాను, తింటుంది. ఏమైందమ్మా? అవునా 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 గున్నా, ఏమైందిరా? ఏమైంది చెప్పవా మళ్ళీ? ఇప్పుడైతే పాపకు హోంవర్క్ చేపిస్తున్నా. ఎందుకంటే నైట్ అస్సలు చేయట్లేదు, ఏడుస్తుంది, పండుకుంటలేదు. ఇప్పుడు నైట్ చేయమంటేనేమో అప్పుడు హోంవర్క్ టైంలో ఏడుస్తుంది. సో ఇప్పుడే హోంవర్క్ చేపిస్తాను అనమాట. ఇంకా ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.